తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఎక్కడైతే ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీ, అదేవిధంగా ఆంజనేయులు ఇంటెలిజెన్స్, ఈ తీసేసిన తహసీల్దారులంతా కలిసి రఘురామరెడ్డి కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళ డైరెక్షన్లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన 3 ప్రాంతాలు కూడా, అటు పల్నాడు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి లేదా 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ సంఘటన జరిగినా మీడియా, ఈనాడు కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు చూపించడం వాళ్ళ బాధ్యత, చూపించారు. కానీ ఈ విధంగా ఒక మహిళలు వాళ్ళ మీద జరిగిన దాడి, వాళ్ళ తలలో పగిన విధానం, వాళ్ళ కారిన రక్తం, చిందిన రక్తం అన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించారని ఇవాళ మీరు మీడియా మీద, ప్రధాన మీడియా మీద, ఈనాడు మీద, ఈటీవీ మీద, ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి మీరు పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని మరి కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి డైరెక్షన్లో, సజ్జల డైరెక్షన్లో టోటల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు. మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం, ఏం చీఫ్ సెక్రటరీ పరిపాలన తీరులో ఏ మాత్రం కూడా తేడా లేదు, ఏం చేయాలో అదే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పెన్షన్లు మేము వెళ్ళి చెప్పొచ్చాం, సచివాలయాలకు ఇస్తే వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్తే ఆ రోజు అట్టాగే చేశాడు, సచివాలయాలకు పంపించాడు. మళ్ళీ తర్వాత వెళ్ళి వచ్చే నెలలో చెప్పాం, అయ్యా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతారని, మళ్ళీ బ్యాంకుల దగ్గరికి పంపించాడు. అదేవిధంగా ఈరోజు మీడియా మీద కేసులు పెట్టించే స్థాయికి సిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ యంత్రాంగం పనిచేస్తూ ఉందంటే దీన్ని కట్టడి చేయాలని ఎలక్షన్ కమిషన్ని కోరుతాం. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. ఎందుకంటే ఇవాళ ఏళ్ళన్నీ కూడా మీ కళ్ళే చూస్తూ ఉన్నాయి. చాలా ట్రాన్స్పరెంట్గా సిట్ అధికారులు పనిచేయాలి. ఏ కర్మ పట్టిందంటే పోలీస్ యంత్రాంగానికి ఒకే స్థాయి అధికారులు వచ్చి ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదని అడుగుతుంటే తలలు దించుకోవాల్సిన పరిస్థితి కొంతమంది పోలీస్ అధికారులకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మీరు అధికార పక్షంతో అంటగాగారు కాబట్టి.